యెరూషలేము యొక్క ప్రాకారములు కట్టాడా లేదా? యోబు జీవితాన్ని కట్టాడా లేదా? రూతు జీవితంని కట్టాడా లేదా? పేతురు పడిపోయిన తర్వాత తిరిగి తన జీవితాన్ని కట్టాడా లేదా? పౌలు జీవితాన్ని దేవుడు కట్టాడా లేదా? తప్పిపోయిన కుమారుడి జీవితాన్ని తిరిగి కట్టాడా లేదా? అయితే నీ జీవితం, నా జీవితం కూడా నిశ్చయముగా కట్టబోతున్నాడు. హల్లెలూయా. ఆయన కుటుంబాలని కట్టేవాడు, విశ్వాసాన్ని తిరిగి నిలబెట్టేవాడు. ఆయన ఎవరికైతే పిలుపునిచ్చాడో ఆ పిలుపుకి తగ్గట్టుగా జీవితమునిచ్చి తిరిగి కట్టేవాడు. ఆయన సంఘాలని, కూలిపోయిన సంఘాలని తిరిగి కట్టే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే కూలిపోయిన దానిని మనము పశ్చాత్తాపముతో దేవుని దగ్గరికి తీసుకొని వస్తాం. అమ్మ, పశ్చాత్తాపం గుర్తుపెట్టుకోండి. పశ్చాత్తాప పడకుండా దేవుని దగ్గరికి రావటము అసాధ్యం. పశ్చాత్తాపడి నిజంగా ప్రభువా చేతులారా బహుశా నేనే చేసుకొని కూల్చేసుకుంటే నా కుటుంబాన్ని, నా కాపురాలని, నా బిడ్డల భవిష్యత్తుని నేనే పాడు చేస్తుంటే, ఇదిగో వాటన్నిటినీ ఈ రోజు నీ సన్నిధికి తీసుకొస్తాం. పశ్చాత్తాపడి దేవుని సన్నిధికి వెళదాం. ఆయన చేతిలో పెట్టినది ఆయన బహుబలముగా తిరిగి కట్టి నీ చేతిలో మళ్ళీ పెట్టబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా.